ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సార్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కనుక మనం చూస్తానే ఏసీపీ విష్ణుమూర్తి చాలామంది అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పదజాలం ఏదైతే ఉందో షాకింగ్కి గురయ్యారు. ఏంటి ఒక డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఒక పర్సన్ ఇలా కూడా మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు అటువంటి కల్చర్లో ఉండేటువంటి విధానాన్ని కూడా మనం చూడలేదు. నిన్న సిపి గారే ఒక మాట మాట్లాడటం జరిగింది. అంటే నేషనల్ మీడియా అమ్ముడిపోయింది అంటే దానికి సారీ కూడా చెప్పడం జరిగింది. అంత ఇదిగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. బట్ ఈయన మాట్లాడినటువంటి పదజాలం కానివ్వండి, లేదంటే భాషా విధానం కానివ్వండి, చూస్తే ఈయన ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, సడన్గా మీడియాలో మాట్లాడే రైట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. స్టోరీ ఏంటి సార్ అసలు, ఎవరు ఏసీపీ విష్ణుమూర్తి? ముందుగా హైదరాబాద్ ఉన్న 1,40,00,000 మంది ప్రజానికానికి లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఏదైతే పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నారో వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు రాత్రి పగలు విధులు నిర్వహిస్తేనే ఇంత హ్యాపీగా ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా చూసినట్లయితే రాష్ట్రంలో ఏవో చిన్న సంఘటనలు తప్పించి పెద్దగా సంఘటనలు అయితే జరగలేదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్లో పోలీస్ యంత్రాంగాన్ని మాత్రం డెఫినెట్గా మనం అభినందించాల్సిందే, అది నో డౌట్ ఎట్ ఆల్. దాన్ని పక్కన పెడితే ఇక నిన్న జరిగిన సంఘటన విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించిన కౌంటర్ పాయింట్గా, అంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో దానికి కౌంటర్ పాయింట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలతో వాళ్ళు కూడా ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ 2 రకాల ప్రెస్ మీట్లు జరిగాయి. ఒకటి సివి ఆనంద్ గారు పెట్టిన ప్రెస్ మీట్, ఒకటి ఇది కాకుండా ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నారో, చిక్కడపల్లి ఎస్హెచ్ఓ గారు ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ఏసీపీలందరూ కలిసి పోలీస్ యూనిఫామ్లో వాళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము పలానా రకాలుగా వెళ్ళడం జరిగింది, మాకు దొరికిన సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలు చూపించడం కూడా జరిగింది. ఈ రెండూ కాకుండా మూడొక వ్యక్తి, అంటే ఏసీపీ ఇప్పుడు మీరు చెప్పిన విష్ణుమూర్తి గారు అన్న వ్యక్తి డిపార్ట్మెంట్ నుంచి అన్న వ్యక్తిగా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆయన ఒక మాట్లాడడం జరిగింది. ఇది కొంత వివాదాస్పదం అయినటువంటి మాట అయితే డెఫినెట్గా వాస్తవం. ఎవరు ఏసీబీ విష్ణుమూర్తి గారు అని పూర్తిగా సెర్చ్ చేయగలిగితే రీసెంట్గా సెంట్రల్ జోన్ డీసీపీ అయినటువంటి ఆకాంక్ష యాదవ్ గారు డీసీపీ గారు లెటర్ కూడా రాయడం జరిగింది అన్నట్టుగా మనకు తెలిసింది. ముఖ్యంగా ఏసీబీ ఎవరైతే విష్ణుమూర్తి గారు ఉన్నారో రీసెంట్గా ఆయన సస్పెండ్ అయ్యారు. మన గడిచిన లాస్ట్ 2 months బ్యాక్ అక్టోబర్లో ఆయన సస్పెండ్ అయ్యారని చెప్తూ ఆయన ఒక లేఖ రాసినట్టుగా కూడా మనకి మీడియాలో కొన్ని విడుదలయ్యాయి. దాని మీద పూర్వపరాలు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ దొరికిన ఆధారాలు బట్టి మనం చెప్తాం విష్ణుమూర్తి గారు ప్రెజెంట్ అయితే సస్పెండ్లో ఉన్నటువంటి ఒక ఏసీపీ హోదాలో మాట్లాడడం జరిగింది అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడారో మొత్తం 4 పార్ట్స్గా డివిజన్ చేసి మాట్లాడాల్సిన విషయం అయితే ఉంది. ముఖ్యంగా నాగరాజు గారు అందులో 4 పాయింట్స్ అంటే, ఒకటి ఆయన మాట్లాడింది పోలీసుల యొక్క విధి విధానాలు, విధులు, మేము ఎంత జాగ్రత్తగా పోలీసులు మేము రక్షిస్తున్నాం, రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర ప్రజానీకానికి శాంతి భద్రతలు రీత్యా మేము ఎంతవరకు మేము ప్రొటెక్షన్ చేస్తున్నాం అన్న చెప్పడం జరిగింది. రెండవ పాయింట్ ఏదైతే ఉందో అది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ ఉద్యమం మీరు ఇక్కడ వాళ్ళు కాదు అన్నట్టుగా ఆ ధోరణి స్పృశిస్తున్నట్టుగా మాట్లాడింది ఒక రెండో పాయింట్. మూడవది ప్రధానంగా ఎటువంటి సినిమాలు తీయాలి, ఈ సినిమాలు తీస్తే మంచిది అని చెప్తూ సూచిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్ ఏదైతే ఉందో అది వార్నింగ్ ఇవ్వడం మాట్లాడిన మాటలు. సో ఈ 4 పాయింట్స్ని మనం టచ్ చేస్తూ మాట్లాడదాం నాగరాజు గారు. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో పోలీసుల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 130,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అందరం కూడా మేమందరం రాత్రనగా పగలనగా రోడ్ల మీదకి వచ్చి మేము పండుగలు జరుపుకోము, మేము ఎటువంటి జరిపించుకోము, టోటల్గా రాష్ట్ర ప్రజానీకానికి మేము వస్తూ సపోర్ట్ చేస్తుంటాం, మేము ఇన్ని రకాలుగా మా విధి విధానాలు చేస్తామని చెప్తూ పోలీసు యంత్రాంగాన్ని చెప్తూ మాట్లాడడం జరిగింది. రియల్గా 100% ఎవరో కాదనలేని నగ్న సత్యం. అవును, రాత్రి పగలు డ్యూటీలు చేస్తారు, అది పోలీసు యొక్క బాధ్యత, అది వారి యొక్క డ్యూటీ. ముఖ్యంగా జాబ్ చేయడానికి జాయిన్ అయ్యే ముందే, పోలీసులు జాయిన్ అయ్యే ముందే వీటన్నిటి ప్రిపేర్ జాయిన్ అవుతారండి. ఇటువంటివన్నీ సాక్రిఫైస్ చేయాలి, కుటుంబాన్ని త్యాగం చేయాలి, తమ ఫెస్టివల్స్ని తమ ఇష్టాలని పూర్తిగా సాక్రిఫైస్ చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతామని వాళ్ళు ముందుగా తీసుకున్నట్టు ఓతులో మాట్లాడే వస్తారు. డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అంతేగాని హాల్ ఆఫ్ సడన్గా వాళ్ళు తీసుకోవడం అయితే జరగదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళని ఎక్కడ మనం నో అని చెప్పేది లేదు, డెఫినెట్గా వాళ్ళు అయితే సర్వీస్ చేస్తున్నారు. ఇట్స్ నెంబర్ 1 పాయింట్. దాని గురించి మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఆంధ్ర తెలంగాణ ఆ విభజన ఇప్పటికీ కూడా బహుశా 2014లోనే తెలంగాణ ఉద్యమం రీత్యా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ఒక 5 years 10 years ఒక గవర్నమెంట్ అయిపోయింది, 3rd term గవర్నమెంట్ స్టార్ట్ అవుతున్నా. ఇప్పటికీ కూడా ఆ సంకుచిత భావాలు తెలంగాణ వ్యక్తుల్లో ఉండడం మాత్రం తప్పు. మనందరం కూడా కలిసి ఉంటున్నాం, తెలుగు వాళ్ళం ఒక జాతిగా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క భేదభావం ఎప్పుడో పోయింది. తెలంగాణ ఉద్యమంలో మేము చూస్తున్నటువంటి 20 సంవత్సరాల్లో కూడా అనేక రకాల డిఫరెన్స్ అయినప్పుడు కూడా 2014లో వచ్చింది, 2024 10 years అయింది. ఈ 10 సంవత్సరాల పాటు ప్రజలందరం కూడా అక్కడ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ లేకుండా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది, ఈ జూబ్లీస్ ఉన్నటువంటి ఏవైతే ఈ ల్యాండ్స్ అన్ని ఉన్నాయో కూడా మీరు లీజ్లో ఉన్నారు, బిడ్డ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఏదో ఒక టైంలో మళ్ళీ మీరు లీజ్ అయిపోతాం, మళ్ళీ మీకు రోడ్డు రావాల్సి వస్తుందని చెప్తూ ఇదో వార్న్ చేస్తున్నట్టుగా మాట్లాడడం విష్ణుమూర్తి గారు. ఇది
ఇప్పటికైనా అటువంటి భాషజాలం, అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా తప్పించుకోవడం మంచిది. అటువంటి భావజాలాలు ఇప్పటికీ కూడా ప్రజల్లో ఆ యొక్క పద్ధతి మంచి సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా ఒక అధికార స్థాయి హోదాలో ఉండి ఒక శాంతి భద్రతల పరిరక్షణగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం మాత్రం డెఫినెట్గా ఖండిస్తున్నాం. అది మా ఎంటైర్ ఒక సామాన్య ప్రజానికి అయినప్పుడు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఎవరు కూడా దీన్ని హర్షించరు ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో. ఇక థర్డ్ పాయింట్లోకి వచ్చినట్లయితే సినిమాలు ఏ సినిమాలు తీయాలి, ముఖ్యంగా ఆయన తీసినట్టు పుష్ప సినిమా 1 చూసినట్టున్నారు. అందులో పోలీసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అంటే నటించిన వ్యక్తిని, ముఖ్యంగా ఆ పాత్రని కాస్త కించపరచు మాట్లాడని చెప్పి ఎటువంటి సినిమాలు తీయడానికి మీరెవరు సార్? ప్రజలు ఇష్టం లేక ప్రజలు రిటర్న్ చేస్తారు ప్రజలు. అది ఒక వ్యాపారం, ఇట్స్ ఫక్త్ వ్యాపారం. నచ్చితే సినిమా చూస్తారు, నచ్చకపోతే సినిమా చూడడం మానేస్తారు. అది వ్యాపారం. ఈ సినిమాలు తీయాలని చెప్పి మనం ఏం ఉత్తర కొరియాలో లేవు సార్, మనం కింగ్ గవర్నమెంట్లో లేమని ఇక్కడ ఎవరు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇక్కడ ఏ సినిమాని తీసుకుంటారు. దానికంటూ సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్తో వచ్చిన సినిమాలు అవన్నీ కూడా. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు డెఫినెట్గా సెన్సార్ గవర్నమెంట్ ఇచ్చింది, సర్టిఫికేట్ ఇస్తే వచ్చినటువంటి సినిమాలు అవి. సో సెన్సార్ గవర్నమెంట్ కూడా ఆయన సెన్సార్ ఉందో లేదో తెలియదు అని చెప్తే ఆయన మాట్లాడడం ఒక స్టేట్మెంట్ కూడా తప్పు. మీరు కూడా ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రభుత్వ సేవకుడు, మీరు కూడా ఉండి మీ పక్క డిపార్ట్మెంట్ సెన్సార్ డిపార్ట్మెంట్ కూడా మీరు సూచించడం తప్పు. ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయినాయి, ఆ సినిమా కరెక్టా రాంగా రైట్ అని ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్స్ వ్యాపారం. నచ్చలేదు అనుకోండి ప్రజలు రిజెక్ట్ చేస్తారు, నచ్చింది అనుకోండి సినిమాలు వస్తుంటాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకంటూ ఒక సిస్టము, ఒక జ్యుడిషియల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. సెన్సార్ బోర్డ్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, లా అండ్ ఆర్డర్ అయినా, ఇంకొకటైనా అందరూ కూడా పనిచేయాల్సిందే. మీరు ఇటువంటి సినిమాలు తీయాలి, ఇటువంటి సినిమాలు చేయాలని చెప్పి మీరు ఎవరండి అసలు? యువర్ ఆల్సో కామన్ మ్యాన్. సో మీరు చెప్పడానికి మీకు రైట్ లేదు. మీరు డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడడానికి వచ్చింది. అల్లు అర్జున్ గారు ఈ సినిమా తీశారు, రేపు ఇంకో వ్యక్తి సినిమా తీస్తాడు, ఈ సినిమాలే తీయాలని చెప్పి ఎక్కడ సెన్సార్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదో ఇంపార్టెంట్. కానీ ఇటువంటి సినిమాలు తీయాలి, పారంజిత్ గారి సినిమాలు తీయాలి. పారంజిత్ గారి సినిమాలు ఎలా ఉన్నాయో కూడా మనం విచారణ సినిమా ఉందా చూస్తే మనకు అర్థమవుతుంది పారంజిత్ గారి సినిమాలు ఎలా ఉంటాయో. మీరు జై భీమ్ లాంటి సినిమాలు తీయాలి, జై భీమ్ లాంటి సినిమాలు తీసి అవి కూడా వస్తాయి, ఇవి కూడా వస్తాయి. ప్రజలు వీటిని ఆదరిస్తారు, వాటిని ఆదరిస్తారు. అంతేగాని ఇటువంటి సినిమాలే తీయాలి, ఈ రకంగా ఉండాలని చెప్పడానికి మీరు ఎవరు సార్? మీరు అసలు మీకు ఏ సంబంధం? మీరు డిపార్ట్మెంట్ పరంగా ఈ సంఘటన జరిగింది, దీనికి సంబంధించి మీరు మాట్లాడాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ పాయింట్, వార్న్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరేమి మావోయిస్టులు కాదు, మీరు నక్సలైట్స్ కాదు. మీ రీల్స్ కట్ చేస్తాం బిడ్డ, ఏమిటండి ఆ వర్డ్? మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారా? మీరు ఏమన్నా నక్సలైట్గా, మీరు మావోయిస్టు ముసుగేసుకున్న వ్యక్తుల మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వెనక బ్యానర్ పెట్టుకుని మీరు మాట్లాడేది మీరు వార్న్ చేస్తారా? మీరు రాజకీయ నాయకుడా లేకపోతే మీరు పోలీస్ ఆఫీసరా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే విధానం ఏంటి సార్? అసలు ఆయన మాట్లాడే విధానం, బిడ్డ రీల్స్ కట్ చేస్తాం, ఎవడెట్ తీసుకోవాలని అందరు రీల్స్ కట్ చేస్తాం. ఏం కట్ చేస్తారు మీరు? ఏం రీల్స్ కట్ చేస్తారు? 130,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్. అవునండి, రాష్ట్రంలో కొన్ని అత్యవసర సేవలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, జర్నలిస్టులు, మీలాంటి జర్నలిస్టులు, అదేవిధంగా డాక్టర్స్, వీళ్ళందరూ కూడా అత్యవసర సేవలు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయరు, వీళ్ళని చూసుకుంటుంది ప్రభుత్వం. మీరు దాన్ని ఫిక్స్ అయ్యే డిపార్ట్మెంట్కి వచ్చారు. మీరు ఆ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మేము 130,000 మంది వచ్చి మేము వార్న్ చేస్తాం అంటే మీరు యంత్రాంగం మీ చేతిలో తీసుకుంటారా? మీకు అధికారం లేదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినా మీరు సరైన విధంగా లేకపోతే సస్పెండ్ చేస్తారు. మీరు ఇవ్వాల్సిన కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మొన్న ఎవరో ఒక సినీ నటుడు మోహన్ బాబు వచ్చి మాట్లాడడం జరిగింది. అవును, ఎగ్జాక్ట్లీ మీరు చేసిన ఆ పని గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ పైన అధికారులు కూడా మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికైనా మీకున్నటువంటి ఆ భేషజాలను తగ్గించుకోకపోతే మీరు మీ వృత్తికి కూడా కలంకం తీసుకొస్తున్నారు. ఇట్లాంటి సస్పెండ్ చాలా జరిగే అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తి గారు, నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, మీ హద్దుల్లో మీరు మాట్లాడండి. మీరు ప్రభుత్వానికి ఒక లిమిటేషన్స్లో మీరు పనిచేయాలి. మీరేమి ఫ్రీడమ్గా మాట్లాడే ఒక పొలిటీషియన్ కాదు. ఒకవేళ పొలిటీషియన్ అనుకోండి, మీ జాబ్ చేసి జాయిన్ అవ్వండి పొలిటీషియన్గా. అప్పుడు మీరు ఒక ఉద్యమాలు చేస్తారో ఏం చేస్తారో మీరు చేసుకోండి. అంతేగాని ఒక డిపార్ట్మెంట్లో ఉంటూ మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా అందరూ కూడా ఖండించాల్సిందే. ఎప్పుడైతే నిన్న విష్ణుమూర్తి గారు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే అఫీషియల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితౌట్ మై ఇన్ఫర్మేషన్ లేకుండా, నాతో మాట్లాడకుండా, పైన ఉన్నటువంటి ఆఫీసర్స్కి అనుమతి లేకుండా ప్రెస్ మీట్స్ పెట్టకూడదని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా ఒక ట్వీట్ చేయడం కూడా జరిగిందని కూడా తెలిసింది. నాగరాజ్ గారు.